కృష్ణమోహన్ మంచికలపాటి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిష్ టాక్స్ 18. ఈరోజు మనం కర్నూలులో ఇటీవల అంటే 16th October 2025న జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పబ్లిక్ మీటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోగ్రాంకు మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు, ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సభలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధిస్తామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 13,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత మోడీ గారు మాట్లాడుతూ కర్నూలు డ్రోన్ హబ్గా మారనుందని, మన భారతదేశానికే తలమానికంగా మారనుందని పేర్కొన్నారు. తర్వాత విద్యుత్ రంగంలో ట్రాన్స్మిషన్ ఇండస్ట్రీలో పెట్టిన 3,000 కోట్ల పెట్టుబడుల వల్ల భారతదేశ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరగనుందని మోడీ గారు పేర్కొన్నారు. మోడీ గారు ఇంకా మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అభివృద్ధిని సాధించిందని, ఇంకా సర్వతోముఖంగా అభివృద్ధి సాధించబోతుందని పేర్కొన్నారు. తగ్గించిన జిఎస్టీ వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8,000 కోట్ల విలువైన లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. తర్వాత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు కేంద్ర సహకారంతో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్ల విలువైన పెట్టుబడులు సాధించామని, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తాను కలిసి పనిచేసిన ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ గారు అత్యుత్తమ ప్రధానని, ఆయన నిరంతరం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇప్పుడు 365 డేస్ భారతదేశ సర్వతోముఖ అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. అట్లే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుతూ ఏపీకి కేంద్ర సహకారంతో మనము ఇప్పటి వరకు సాధించిన పెట్టుబడులు ఇంకా అద్భుతంగా పెరిగి, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఇటు సంక్షేమ పథకాలని అమలు చేసుకుంటూ పారిశ్రామికంగా అత్యద్భుతంగా అభివృద్ధి చేద్దామని పేర్కొన్నారు. తర్వాత మన డిప్యూటీ సీఎం శ్రీ